అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. ఆయన పేరు తెలియదు ఆయనకి, ఆ దేవుడు ఎవరు ఆయన పేరు తెలియదు ఆయనకి. కానీ ఏమని మాట్లాడుతున్నాడు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక. ఎలా దేవుణ్ణి గుర్తుపట్టాడు ఆయన? ఆకాశాన్ని చేసింది ఎవరు? భూమిని చేసింది ఎవరు? ఆ ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడు. అంటే ఈ మనుషులు పెట్టుకున్నటువంటి వీళ్ళకంటే ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. పేరు తెలీదు. ఇంతకు ఆయన పేరు ఏంటన్నది నిర్గమకాండంలో దేవుడు రివీల్ చేశాడు, యెహోవా అని. అంతకుముందు ఆయన ఎలా గుర్తుపట్టాడు? ఆకాశాన్ని కలుగు చేసింది ఆయనే, భూమిని కలుగు చేసింది ఆయనే అని గుర్తుపట్టాడు. సృష్టికర్త అని గుర్తుపట్టాడు. అంటే సృష్టికర్త ఉన్నాడని ప్రతి జనాంగానికి తెలుసు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, అందులో యెషయా ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఏది? విగ్రహాన్ని చేస్తున్నటువంటి వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనం నుంచి ఉంటుంది. విగ్రహం నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహం నిష్ప్రయోజనములు, తావే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, కనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాతురులే కదా, వారందరూ పోగు చేయబడి నిలవబడవలను. అందరు నిలబడమంటున్నాడు. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదును చేయొచ్చు, నిప్పులతో పని చేయను, సుత్తితో దాన్ని నిరూపించి తన బాహుబలం చేత దాన్ని చేయను. అతడి ఆకులు కనుక అతని బలం క్షీణించిపోవును. నీళ్లు త్రాగ సొమ్మశీలును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాన్ని చక్క చేయను. కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరంలో దాన్ని స్థాపింపవలనని నరరూపం గల దానిగాను నర సౌందర్యం గల దానిగాను చేయను. ఒకడు దేవదారు చెట్లను నరకవలని పూనుకొనును. శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షమును కానీ, అడవుల వృక్షములో ఏదో ఒక దాన్ని తీసుకును. ఒకడు చెట్టు నాటుగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్య కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాల్చుకును. నిప్పు రాజు పెట్టి రొట్టె కాల్చుకును. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును. దానికి నమస్కారం చేయను. దానితో ఒక విగ్రహం చేసి దాన్ని సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదవ సగముతో మాంసం వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకుంటేనే వెచ్చగా ఉన్నది అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయొచ్చు, నీవే నా దేవుడు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడిను. ఎవడనూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగం కాల్చితని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితని, దానితో మాంసం వండుకుని భోజనం చేసేతని, మిగిలిన దాన్ని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేయదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడనూ ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక విగ్రహాన్ని ఎలా చేస్తున్నాడు, ప్రారంభం నుంచి దాని నిర్మాణాన్ని అంతటిని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఆలోచించట్లేదు, యోచించట్లేదు. కొంచెం ఆలోచించినా సరే నేను సాగిలు పడుతున్నది మొద్దుకి, చెట్టు మొద్దుకి. ఇది కాదు, పైన సృష్టికర్త ఉన్నాడు, చేసినోడు ఉన్నాడు. 40వ అధ్యాయం చూడండి, 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోతపోయేను, కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయను. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనుడు. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పు గల పనివాన్ని వెదకి పిలిపించుకొనును. చూడండి, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పు గల పనివాన్ని వెదకి పిలుచుకొనును. కదలని విగ్రహాన్ని. దీనికి ఆపోజిట్లో ఏం చెప్తున్నాడు చూడండి, 21. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుతున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యను వ్యాపింపజేసను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాన్ని
నివాస స్థలముగా ఏర్పరిచెను. కదలనటువంటి విగ్రహాన్ని స్థాపించడానికి ఒక మనిషిని పిలిపించుకుంటున్నావే, మరి భూమిని కదలకుండా స్థిరపరిచినటువంటి ఆయన్ని గురించి ఆలోచించట్లేదా? తెరనవరిచినట్టుగా ఆకాశ వైశాలని పరిచింది ఎవడు? ఒక విగ్రహాన్ని పెట్టుకున్నావు, నీవే నా దేవుడు అని సాగిలపడ్డావు. అది ఎలా వచ్చింది? దానికి ఒకడు మాను ఏర్పరచుకోవడం, దాన్ని చీరణతో గీయడం, మొత్తం అంతా ప్రాసెస్ చెప్పాడు. ఇది నువ్వు చేస్తే కానీ రాలేదు. మరి ఇంతకీ ఈ యూనివర్స్ని చేసింది ఎవరు? అది ప్రశ్న. ఇది నువ్వు చేస్తే వచ్చింది, మరి యూనివర్స్ని చేసింది ఎవరు? అంటే కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం సృష్టికర్త ఉన్నాడని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రోబో అనే సినిమా వచ్చింది. ఓకే, రోబో అనే సినిమా వచ్చింది. దాంట్లో సైంటిస్ట్ రజనీకాంత్ ఏం చేస్తా అంటే ఒక రోబోని తయారు చేస్తాడు. తయారు చేసి దాన్ని ఆడిటోరియంలో తీసుకుని వచ్చి అందరి ఎదురుగా దాన్ని చూపెడుతూ ఉంటాడు. ఇదిగో నేను తయారు చేశాను అన్నట్టుగా చూపెడుతూ ఉంటాడు. అందరు సైంటిస్టులు ఉంటారు. దాని తెలివిని, అది ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతుంది, ఎలా సమాధానం చెప్తుంది, ఎలా అనాలిసిస్ చేస్తుంది, ఇదంతా కూడా వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటారు. ఇది పట్టాపట్ట సమాధానం చెప్తుంటుంది. అడిగిన ప్రతిదానికి పట్టాపట్ట సమాధానం చెప్తుంటుంది. అవునా? అప్పుడు ఒకడేం చేస్తాడంటే ఒక ప్రశ్న అడుగుతాడు. డస్ గాడ్ ఎగ్జిస్ట్ అని అడుగుతాడు. దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు. అంతకుముందు ఆ రోబో ఎలా ఆన్సర్ చేస్తుందంటే ప్రశ్న అడగడం, టపిమని సమాధానం ఇవ్వడం, ప్రశ్న అడగడం, సమాధానం ఫటాఫట్ ఉంటుంది. ఎప్పుడైతే డస్ గాడ్ ఎగ్జిస్ట్ అని అడుగుతుందో అప్పుడు అదేం చేస్తుంది తెలుసా? ఒక్క సెకండ్ పాజ్ ఇస్తుంది, ఆగుతుంది. ఆగి ఈ సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన వైపు ఇలా ఇలా చూసి మరలా తిరిగి గాడ్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది, దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. అంటే ఏంటి అక్కడ మీనింగ్? ప్రతిదానికి పట్టపట్టు సమాధానం చెప్పింది. దేవుడు ఉన్నాడా అంటే యాక్చువల్గా దీనికి తెలియదు. అప్పుడు ఏమైంది? అది ప్రాసెస్ చేసింది బ్రెయిన్లో. ఏం ప్రాసెస్ చేసింది? ఇలా తిరిగి నన్ను తయారు చేసింది ఈ సైంటిస్ట్ తయారు చేశాడు. మరి సైంటిస్ట్ని ఎవరు తయారు చేశారు? నన్ను తయారు చేయాలంటే సైంటిస్ట్ కావాలి. మరి సైంటిస్ట్ని ఎవరు చేశారు? దేవుడు ఉన్నాడు. అది దాని ప్రాసెస్. అక్కడ అది పని చేసిన విధానం. అది దేవుడు ఉన్నాడు అంటే ఈ మొక్కు కూడా అర్థం కదా మనకి. చిన్న లాజిక్ అది. నన్ను చేయడానికి ఈయన అవసరం అయితే ఈయన చేయడానికి ఇంకెవరు అవసరం? ఇంత చిన్న విషయం అది, చిన్న విషయం అది. ఆయన ఎవరై అంటారు? ఆయన భూమిని చేసినోడై అంటాడు. ఆయన మహాకాశాన్ని చేసినోడై అంటాడు. ఆయన ఖచ్చితంగా మన చేత చేయబడినోడైతే కాదు. మహాకాశం చేసినోడు మన చేత తయారు చేయబడినోడు అయితే పొరపాటు కూడా కాదు. అవునంటావు కాదంటావు? ఈ మొక్క తెలుసుకోవడానికి పెద్ద నాలెడ్జ్ కావాలన్నా. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనుషులను చేసుకున్నాడు. ఎంత తెలివైన వాళ్ళు చేశాడు. ఈ మొక్క అర్థం కదా మనకి. పోతే ప్రపంచం అంతా ఆ మధ్యలో ఒక్కడిగా నిలవబడి, చర్చలు లేవు అప్పుడు, ఎన్ని చర్చలు లేవు, ఒక్కడిగా నిలవబడి సర్వోన్నతుడైన దేవుడున్నాడు, సృష్టికర్త అయినా అని సవాల్ చేస్తున్నాడు.